అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి ఈ రోజున ఆత్మీయ ఆహారాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ రోజున నేను చెప్పబోయే మాటలను మీరు జాగ్రత్తగా వినాలని, బైబిల్లో ఉన్న సత్యాలను గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఈ రోజున స్త్రీ ప్రవక్తలు. బైబిల్లో కొందరి స్త్రీలను దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. వారు ఏం చేశారనంటే, వారి భక్తి ద్వారా తమ భర్తలను కాపాడుకున్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. అనగా తమ ప్రాణాలను కాపాడుకున్నట్లుగా ఒక 9 మంది స్త్రీలను చూద్దాం. మొట్టమొదటి స్త్రీ పేరు మిరియాం. ఈమె మోషే అహరోనుల యొక్క అక్క. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత స్తోత్రగీతములు పాడుతూ నడిపించింది. ఈ మాటలు బైబిల్లో నిర్గమకాండము 15వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మీరు తరువాత బైబిల్లో ఉన్నదా లేదా అని మీరు చదువుకోవాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. రెండవ స్త్రీ దెబోరా. ఈమె ప్రవక్త. న్యాయాధిపతి ఇజ్రాయిలీలను కానాను రాజుపై యుద్ధములో నడిపించి గెలిచింది. ఈ స్త్రీ సందర్భాన్ని న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో 4-5 అధ్యాయాలలో మనము చూడవచ్చు. మూడవ స్త్రీ కల్దీయ. ఈమె రాజైన హోషేయ కాలమున ప్రవక్త. దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటించింది. ఈ సందర్భాన్ని 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14 నుండి 20 వచనాలలో, అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 22 నుండి 28వ వచనాలలో మనము చూడవచ్చు. 4వ స్త్రీ యెషయా భార్య. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఈమె కూడా ప్రవక్తగా పిలువబడింది. 5వ స్త్రీ హన్నా. ఈమె ఆలయములో ప్రార్థన మరియు ఉపవాసము చేసిన ప్రవక్త. యేసును చూసే వరకు ఆమె ఆలయములో ప్రార్థనలు చేస్తూ ఆమె గడిపినట్లుగా వాక్యంలో మనము చూడగలం. ఆమె సాక్ష్యం చెప్పింది. ఈ సందర్భాన్ని లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుండి 38వ వచనంలో మనం చూడవచ్చు. అదే ప్రకారము 6వ స్త్రీ సువార్తికుడైన ఫిలిప్పు కుమార్తెలు. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 8-9 వచనాలలో మనము చూస్తే, ఫిలిప్పు అనే సువార్తికునికి 4 కుమార్తెలు. వారు గొప్ప ప్రవచించు ప్రవక్తనీయులు, దేవుని చేత ఎంచుకోబడినారు. ఈ విధంగా స్త్రీలు కూడా వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. ఎవరు? దేవుడు. కాబట్టి మనము స్త్రీలను అగౌరవపరచకుండా, స్త్రీలు కూడా ప్రవక్తలుగా
సువార్తను ప్రకటించేవారుగా, వాక్యమును బోధించేవారుగా, ప్రార్థనలు చేసేవారుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము వారిని తక్కువ అంచనా వేయకూడదు. వారు కూడా దేవుని కొరకు వాడబడేవారే. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.